మజాక్ నక్కు. ఓకే, ఆయిషాకి కంప్లైంట్ చెప్పేయాలి. అయితే నెల్లూరులో ఎలా జరగబోతుంది, మా ఎగ్జిబిషన్ ఎలా ఉండబోతుంది, అక్కడ అందరినీ ఎలా కలుసుకోబోతున్నాను. నెల్లూరు చేపల పులుసు కైసా హై? ఎదిరిపోయింది. సో వెంకురెడ్డి గారి ఇంట్లో బావగారి కోసం తయారు చేసిన రూమ్ అన్నమాట ఇది. మా ఆశ అస్సలు ఒప్పుకోదు, నా మీద ఏ మాట రానివ్వదు. పని దొంగ అంటారు కానీ సిగ్గు పడకుండా నిల్చున్నాడండో. పోలా అదిరిపోలా. ఇలా సెట్ చేసాము, ఒకసారి చూసుకోండి. పాప నా కోసం ఇంటి నుండి కదిలి వచ్చింది, నా కోసం లంచ్. మామూలుగా లేదు కదా ఫుడ్. మా ఆశ క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతే. ఎక్సలెంట్. ఇది ఎన్నో బర్త్డేని అడగలేదండి ఎవరు కూడా. ఈ క్రెడిట్ అంతా మా అన్నయ్యది. అన్నయ్య, వదిన, శ్రవంతి, చింటూ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద్ అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం. హాయ్. చెయ్యి వదిలేసి హాయ్ ఏంటి? ఏందా అసలు? ఏంది నువ్వు కరాటీ చేస్తున్నావా, డాన్స్ చేస్తున్నావా? కరీం మజాక్ నక్కు. ఓకే, ఆయిషాకి కంప్లైంట్ చెప్పేయాలి. ఆయిష, అయ్యో ఆయిష ఇక్కడ లేదు కదా ప్రస్తుతం. ఎలా? ఆవిడ చిన్న చిన్న కారులో రాదు, సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద బండిలో వస్తుంది, ట్రైన్ లో. రాజమండ్రి నుండి తను ట్రైన్ లో ఈరోజు బయలుదేరుతుంది నెల్లూరుకి. అయితే కార్లో మేము బయలుదేరాం అనమాట. ఇప్పుడు మా తమ్ముడితోటి ఎన్ని తిప్పలు పడాలో నేను ఈ కార్లో. చుక్కలు చూసుకుంటున్నాను. చుక్కలు తను కనపడేటట్టు చేస్తాడు, నేను చందమామే కనపడినట్టు చేస్తాను. అయిపోయారు. ఆశ కూడా లేదు కాబట్టి నీకు బాగా ఆడుకోవచ్చు నీతో నేను. ఓకేనా? అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 4:30 అయిపోయింది. బయలుదేరాము. ఎన్ని గంటల వరకు రీచ్ అయిపోతాం నెల్లూరు? 12-1 గంట అవ్వచ్చు. నైటా? మిడ్ నైట్. क्या 12 o'clock हो जाता? 12 తర్వాత, ఎందుకంటే దారిలో ఎక్కడ ఆగకుండా వెళ్తే నాకు ఆపాలి. నాకు మధ్య మధ్యలో స్నాక్స్ 2-3 కావాలి. వరకు వెళ్ళిపోవచ్చు. నడిపేవాడు నువ్వు కదా, నేను హాయిగా రెస్ట్ తీసుకుంటా. ఎదుటి కార్లో మా సిద్ధు, గౌరీ ఇద్దరు ఎదుటి కార్లో ఉన్నారు, మేము వెనకాల వస్తున్నాము. 2 కార్లు బయలుదేరి ఈరోజు. అయితే నెల్లూరులో ఎలా జరగబోతుంది, మా ఎగ్జిబిషన్ ఎలా ఉండబోతుంది, అక్కడ అందరినీ ఎలా కలుసుకోబోతున్నాను, ఏమేమి జరగబోతున్నాయి అన్ని ఈ వ్లాగ్ లో చూసేయచ్చు. అక్కడ మా చిన్న తమ్ముడు ఫ్యామిలీ వస్తున్నారు, మా రెండో తమ్ముడు ఫ్యామిలీ, మొత్తం నా 3 తమ్ముడు ఫ్యామిలీస్ కూడా అక్కడ నాకు హెల్ప్ చేయడానికి వచ్చేస్తున్నారు. అక్కడ అందరం కలుసుకుందాం. 11:48 అయింది, నెల్లూరు వచ్చేసాము. సక్సెస్ఫుల్ గా మా కరీం చాలా జాగ్రత్తగా ఎంటర్ అయ్యాము. నెల్లూరు చేపల పులుసు కైసా హై? ఎదిరిపోయింది, చాలా బాగుంది. ఇలా మార్నింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ రెడీ అవుతుంది. ఈ రోజు శ్రీరామ నవమి అంట. అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. నాకు చూడండి చక్కగా చుక్కలా రెడీ అయిపోయింది. రాజమండ్రి నుండి వచ్చింది. ఆ టెన్షన్ లో ఏం టెన్షన్ పడకు, నేను కూడా టెన్షన్ పడుతున్నాను కానీ నువ్వు మాత్రం టెన్షన్ పడకు. మా కలి కూడా విజయవాడ నుండి చక్కగా వచ్చేసింది. మా సైన్యం అందరూ అక్కడ దిగారు. ఇక్కడ కారం దోశ సూపర్ గా వేస్తున్నారు, చూసేద్దాం ఒకసారి. నాకు చాలా ఇష్టమని మా వదిన వేస్తున్న కారం దోశ. థ్యాంక్ యూ. నెయ్యి కారం దోశ. వావ్. ఇందులో ఏమేమి కలిపారు? ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర, వెల్లుల్లిపాయ. అమ్మ అన్ని ఉన్నాయా? నేను ఎప్పుడు ఇలా వేయలేదు, ట్రై చేయలేదు. ఈసారి మా ఇంట్లో మా వారికి చాలా ఇష్టం మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని. నేను ట్రై చేసి వేస్తాను. బాగుంటుంది కదా. నేను కారం దోశ ఈ టైప్ లో తినలేదు. కారం దోశ అంటే ఓన్లీ దోశ వేసి పైన కారం చల్లేసేవాళ్ళు. చాలా బాగుంటుంది. ఏంటి ఆయిష, ఏంటి ఏం కావాలి? ఏదో తల కొట్టుకుంటున్నావు ఏంటి?
ఒకటి చెప్పమంటే చింటూకి మాట వినకుండానే పరిగెడుతున్నాడు. మరి నీ మాట అంటే నువ్వేంటి శివగామి, మరి నీ మాట వినగానే అలా పరిగెడతారు అందరూ. పూర్తిగా వినాలి కదా, విని పరిగెడుతున్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏంటి అని అడుగుతాడు మళ్ళీ కిందకి చూసి. అంత బాగుందో కదా చాలా ఇల్లు. చాలా బాగుంది ఇల్లు అనేది, ఎక్సలెంట్. ఇది కట్టం చూసారా ఎంత పెద్దగా ఉందో పైనుంచి కదా. అవునవును, ఇది కస్టమైజ్ చేసింది. పైన మా రూమ్ కూడా ఉంది. చాలా బాగుంది. అదే చెప్తున్నాను, ఆ రూమ్ లోకి తీసుకెళ్లి చూపించిన అన్న నువ్వు ఇవి అని చెప్పు అంటే అది పూర్తిగా వినలేదు. పరుగు కదా. కరీం వెళ్ళాడులే, కరీం ఆ రూమ్ అంతా చూపించేస్తాడు. మనం అందరం ఇప్పుడు చూసేద్దాం ఆ రూము. సో వెంకురెడ్డి గారి ఇంట్లో బావగారి కోసం తయారు చేసిన రూమ్ అన్నమాట ఇది. ఇదన్నమాట బావగారి కోసం స్పెషల్గా ఆయన డిజైన్ చేయించారు. చూడండి, ప్రతి ఫోటోలోనూ అక్కా బావ ఉంటారనమాట. ఆయనకి బావగారి మీద ఉన్న మమకారం. స్పెషల్లీ డిజైన్ ఫర్ అలీ గారు. సింపుల్గా చాలా రిచ్గా బాగుంది. మా ఆయుష వేడి వేడి నా కోసం, ఇది ఆయుష కోసం కారం దోశ. రాత్రి మేము మంచిగా చేపల పులుసు తిన్నాం తెలుసా. అయితే నేను మిస్ అయ్యాను అనమాట. నువ్వు మిస్ అయిపోయావు. నెల్లూరు చేపల పులుసు తిన్నాం. నేను రాజమండ్రి నుంచి వచ్చానండి, అక్కడి నుంచి వచ్చాను, వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారన్నమాట. అవును, చెప్పేసాను రా నేను. చెప్పేసాను. కారం దోశ ఎక్సలెంట్. కారం దోశ కారంగా ఉంది. కారం దోశ తేనెలా ఉంటుందండి, కారం దోశ కారంలా ఉంది. నెల్లూరు కారం దోశ సరే, నువ్వు తిన్నావా? బ్రహ్మాండంగా. ఎన్ని తిన్నావు? 2 వేస్తా. నెల్లూరు చాలా బాగుంది కదా ఊరు. నేను వచ్చేటప్పుడు చూసాను, చాలా బాగుంది. నేను ఇందాక చెప్పానుగా శ్రవంతి, నేను ఇప్పుడే కారం దోశ నేర్చుకున్నాను కూడా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేస్తాను. ఒక్కొక్క ఊరు స్పెషాలిటీ ఒకటి ఉంటుంది, నేర్చుకోవాలి వచ్చినప్పుడు. దాని ఆ ఊరు స్పెషాలిటీ ఏంటి అనేది. వదిన అన్ని పచ్చి రుబ్బారు కదా, ఉల్లిపాయలు, ఎండు మిరపకాయలు, జీలకర్ర అన్ని పచ్చి. టమాటాలోని వాటర్ ఉంటుంది కాబట్టి వేరే నీళ్ళు ఏం అవసరం లేదా. ఉల్లిపాయలో నీళ్ళు ఉంటాయి. ఆయుష ప్లెయిన్ దోశలో చక్కెర కూడా వేసుకొని తింటుంది. చక్కెర ఇష్టం. రాజమండ్రి కదా. నేను పాపం వాళ్ళు స్టవ్ ఆఫ్ చేశారు కానీ చాలా బాగుంది. ఇంకొకటి కావాలి, కారం దోశ. నాకైతే కారం దోశ చాలా బాగా నచ్చింది. అది ఒక్కటే తింటారు, అది ఘీ కారం దోశ. అసలు వద్దు ఒక్కటి చాలా అన్నాను కానీ చాలా పిచ్చగా నచ్చేసింది. ఇంకా ఈ రోజు లంచ్ కూడా చాలా పని ఉంది, తినాలి. నేను కూడా నా పని చేయాలా? చేయక్కర్లేదు, మీరు కూర్చొని ఉంటే చాలు. ఆర్డర్ ఇవ్వండి. అంతే. నేను పని దొంగని అంటారు, మా ఆశ అస్సలు ఒప్పుకోదు. నా మీద ఏ మాట రానివ్వదు. పని దొంగ అంటారు కానీ నా మీద చెప్పు. ఎందుకంటే ఇలా చెప్పారు, మా తమ్ముడు ఉన్నాడు తీస్తున్నాడు. అదేంటాక నువ్వు పని దొంగ కాదని చెప్పాలి కదా. అక్క నువ్వు పని దొంగ కాదు చెప్పాను. మా ఆశ కొంచెం నా మీద ఇలా మాట రాగానే గయ్యమని శివగామి. పని దొంగ అయితే అంత పని చేయరు కదా, మీ అందరికీ తెలుసు ఎంత పని చేస్తారో. ఎవరు పని దొంగ కూడా తెలుసు. తీసేతనే అదే నా గురించి నేను చెప్పుకుంటున్నాను. ఎవరి డబ్బాలు కొట్టుకోవాలి. లేకపోతే మేము వంటలు చేస్తూ ఉంటాం, రారు. వస్తారా? ఎక్కడ వస్తారు? కావాల్సిన వాళ్ళే కదా తీసుకొస్తారు అంత కష్టపడి. తీసుకుని ప్యాకింగ్ చేసేది వాళ్ళే, పంచి పెట్టేది వాళ్ళే. కెమెరా ముందుకు వస్తే పనులు అవ్వట్లేదు అక్కడ. ఊరికే అన్నాను నేను, అవన్నీ పట్టించుకోకండి. ఆ భర్తలకి అలా చెప్పాలి, చెప్తేనే వాళ్ళు మన పనిని ఎక్కువ అని అంటారు. అంతే కదా వింటున్నారు కదా మగాళ్ళు, అంతేనా? ఈరోజు శ్రీరామ నవమి కాబట్టి వడపప్పు కదా ఇది. దీన్ని నానబెడతారమ్మా. ఇది ఇప్పటివరకు అసలు నేను ఇప్పుడు టేస్ట్ చేయలేదు, ఈరోజు తింటున్నాను. అబ్బా, పచ్చి మామిడికాయ ముక్కలు ఈ రెండు కలిపి. ఇందులో ఉప్పు అది కలిపారా లేదా ఇంతేనా? ఓన్లీ ఇలాగే. ఓకే. ఇది పానకం. ఓ నైస్, వావ్. ఇప్పుడు ఇవి టేస్ట్ చేయబోతున్నా. శ్రీరామ నవమికి మంచిగా ముగ్గు కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా. ఎవరు వేశారు? మనకి ఆంధ్ర అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేవి ముగ్గులు. ఫెస్టివల్ అనగానే ఇలా ముగ్గులతోటి చాలా నీట్ గా
చాలా అందంగా ఉంటాయి ఇంటి ముందు. మా వెంకరెడ్డి అన్న ఇల్లు చూపించేసి ఉయ్యాల కూడా ఉంది. ఆయుష అంటే ఉయ్యాలు మిస్ అయ్యాలి. నేను చూడలేదు, మరి ఏం చూసాను వెళ్ళగానే బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను, లేవగానే కిందకి తీసుకొచ్చేసారు. నైట్ వచ్చి ఉయ్యాలు నైట్ అంతా ఊగాలి. మధ్యాహ్నం అయ్యింది, మధ్యాహ్నం 3 అయిపోయింది. మా వాళ్ళు భోజనాలు చేస్తున్నారు. వెంకిరెడ్డి అన్నయ్య పంపించారండి. ఏంటిది? సాంబార్, చిక్కుడుకాయ ఫ్రై, ఇది చట్నీ, ఉల్లిపాయ కారం షాయద్, చట్నీ, మిరపకాయలు, సాంబార్. ఇది స్పెషల్ పానకం. పానకం టుడే స్పెషల్. మా తోటికోళ్ళందరికీ వడ్డిస్తున్నారు. ఈ పిల్లలు ఆకలిగా చూస్తున్నారు. మా వదిన నమాజ్ చేసుకుంటున్నారు. ఈరోజు ఫ్రైడే, సో నమాజ్ చేసుకుంటున్నారు. అయినా మా వదిన ఫ్రైడే ఏంటి, సాటర్డే ఏంటి, సండే ఏంటి, ఎప్పుడు నమాజ్లోనే ఉంటారు. ఇంకా స్టార్ట్ చేయలేదండి, వర్క్ స్టార్ట్ చేయాలి. మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టాము. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. భోజనం చేసేసాక స్టార్ట్ చేయాలి. ఈ పిల్లలకి తినిపిస్తున్నారు. ఈరోజు మాకు ఫ్రైడే వస్తే మాకు ఫస్ట్ నమాజ్ చేశాకే మేము వర్క్ స్టార్ట్ చేస్తాము. నమాజ్ చేశాకే భోజనం చేయాలి, వర్క్ కూడా అప్పుడే స్టార్ట్ చేయాలి. తర్వాత నమాజ్ తర్వాత చేస్తే మాకు మంచిది. మా రెండో తమ్ముడి భార్య కూడా అస్మా వచ్చేసి మా రెండో మరదలు అనమాట. వాళ్ళకి వెల్కమ్ టు రాగానే కేక్ తీసుకొచ్చాను వదిన అని చెప్పింది భాబీ అండి. నేను అన్నాను April 2nd కదా నా బర్త్డే, అప్పుడే ఎందుకు తీసుకొచ్చామంటే లేదు రేపటి ఎగ్జిబిషన్ ఇది సక్సెస్ అవ్వాలి అని తను చక్కగా తీసుకొచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అస్మా, థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారో. శుక్రియా అమ్మా, శుక్రియా. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మా రెండో తమ్ముడు సరే చెన్నై నుండి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ 2 పిల్లల్ని ఒక భార్యని కూడా తీసుకొచ్చిన మా రెండో తమ్ముడికి థ్యాంక్ యూ సో మచ్. అందు సన్నపడ్డ వింట్రా ఏ అస్మా నీకు అస్మా బాగా పెడుతుండడం వల్ల నువ్వు ఇంత మంచిగా ఫిట్నెస్ తోటి ఉన్నావు. అస్మాని ఏమైనా చెప్పావు అనుకో ఏమవుతావు నా చేతిలో, అది గుర్తుంది కదా. సరే నాకు చక్కగా ఆ కేక్ ని తీసుకొచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. కేక్ ని చూపించారంట, చూపించేశారా? నువ్వేనా అన్నా అన్నాడు. సిగ్గు పడకుండా నుంచున్నాడండో. పోలా అదిరిపోలా సిగ్గు అంటే ఏమిటో తెలియకుండా సలాం చెల్లింది వారికి సలాం పిల్లలారా ఓకేనా? ఓకే పిల్ల. కానీ ఈరోజు బర్త్డే కాదు, వీళ్ళు నా జిమ్మేదారి ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ సక్సెస్ అవ్వాలని కేక్ తోటి శురువాత్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. చెన్నై నుండి మోసుకొని నా కోసం ప్రేమతో చోట సక్సెస్ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ నెల్లూరులో ఇప్పుడు నెల్లూరులో కూడా కంగ్రాచులేషన్స్. వెయిట్ అండ్ సీ తను ఎలా చూస్తుందండి వీళ్ళిద్దరికి పెట్టి చాలా స్పెషల్. సిద్ధు మూటలు మూటలు విప్పి పాడేస్తున్నాం సిద్ధు కోసం. అయితే స్పెషల్ గా స్పెషల్ మా తమ్ముడు అంటున్నాడు ఇలా రాసేస్తున్నాడు వాటర్ అది లేదంటున్నాడు. మా ఆశ నెమ్మది జారుకుంటుంది. కేక్ డైట్ చేస్తే అలా ఉంటారు, ఇలా ఉంటారు. ఇప్పుడు మీరు జుబేదాలి తినడం చూడాలి. క్లోజ్ అప్ తింటా
సూపర్ Happy. కాబట్టి తిన్నారు. ఆశకి తినిపించేటప్పుడు పాపం మనవాడు ఆపేసాడు కాబట్టి మళ్ళీ తినిపిస్తుంది చూడండి. తిన్నది కదా డబల్. ఇంత పీస్ తినిపించేసింది. హ్యాపీ బర్త్డే కాదురా, కలెక్షన్స్ ఎగ్జిబిషన్ సక్సెస్ ది. ఓకే, బర్త్డే రేపు. नेल्लूर मलाई खाजा और मच्छी का खट्टा गारंटी है రస్మలై. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. రాత్రి మాకు ఇదంతా సెట్ చేసుకొని పడుకునేటప్పటికి 3 అయ్యింది. ఇలా సెట్ చేసాము, ఒకసారి చూసుకోండి. చెట్టు కాయలు आज अच्छा मुझे स्नैक्स మా కోసము ఒక అమ్మాయి పాపం పోలియో అంట, చిన్న అమ్మాయి రాలేదు. పెద్ద అమ్మాయినంట కానీ పైకి రాలేదు, మెట్లెక్కి తన పోలియో అంట. సో మేమే వెళ్తున్నాం. మా అమ్మాయి పేరు, మా చిన్ని పాప పేరు, తన పేరు కూడా ये कौन सा क्लास तक पढ़े आप पहले में? 5th क्लास तक पढ़े. अच्छा अच्छा, हिम्मत से रहो, जल्दी से कम हो जाएगा. मैं दुआ करूंगी इंशाल्लाह. माँ లవ్ యూ మా. పాప నా కోసం ఇంటి నుండి కదిలి వచ్చింది. తనకి కొంచెం డిసీజ్ ఉందన్నమాట. అంటే కాళ్ళు నడవలేని పరిస్థితిలో ఒక తనకి 8 years ఉన్నప్పుడు మంచిగా ఉందంట. తను 8 years సడన్ గా పోలియో సిమ్టమ్ లాగా కొంచెం వచ్చి పాపం నడవలేని స్థితిలో ఉండి ఇంట్లోనే ఉంటుంది, చదువుకోవడం కూడా లేదు. కానీ తను తొందరలోనే మంచిగా కోలుకుంటుంది. చూడటానికి అంత దూరం వచ్చింది. నిమ్మకాయ ఇట్లా కూడా मुझे चाहिए, मेरे लिए चाहिए, आपको नहीं है. ले लूं मैं. ये किसको दे? मीठी दीदी को, मेरे लिए. थैंक यू. हाय बोलो, हाय बोलो. నా కోసం లంచ్ మా వాళ్ళు తీసుకొచ్చేసారు, మా సబ్స్క్రైబర్స్. ప్రాన్స్ బిర్యానీ, నా కోసం ప్రాన్స్ బిర్యానీ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఆకలిగా ఉంది. థ్యాంక్ యూ. కరీం ప్రాన్స్ బిర్యానీ. गरम गरम है. మళ్ళీ గులాబ్ జామున్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గులాబ్ జామున్ से अम्मा कितना प्यारा है, मुझे बहुत पसंद है. एक्सीलेंट. आयशा మళ్ళీ గులాబ్ జామున్.
నెల్లూరు స్పెషల్ మలాయ్ ఖాజా. ఇంత ఫ్రెష్ వంకాయలు ఇప్పటివరకు నేను చూడలేదు కదా. మనం కొనుక్కునేటప్పుడు మనకి ఫ్రెష్ ఇంతగా అనిపించవు. సూపర్, ఇంటిలో పండిన నాకోసమే ప్రేమతో పండించారు. వావ్, ఇందులో మంచిగా పచ్చి రొయ్యలు కానీ కదా, ఎండు రొయ్యలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ. మీరు చికెన్ తిన్నారు కదా? నేను తిన్నా, మా వారు చికెన్, మా పిల్లలు తింటారు. అంటే ఎందులోనే వేసుకుని తినొచ్చు, అంత బాగుంటాయి. నెల్లూరు ఇంటిలో పండించిన వంకాయ. థ్యాంక్ యూ మా ప్రేమతో తెచ్చే. థ్యాంక్ యూ. कल भी बहुत बैंगल्स है, पूरे डाल फोन को लेने का थैंक यू बैंगल्स. स्टाफ है तुम्हारा वो सबके वास्ते भी आप सोच के. अच्छा है नहीं, पसंद आ गया सबको. నాకు ఇష్టమైన ఫుడ్ ఇప్పుడే నేను ఫుడ్ ఆర్డర్ చేద్దాం. స్పెషల్ గా నా కోసం ప్రేమగా చేసిన ఫుడ్ ఏంటి చెప్పుకో. ఇంకేముంటుంది, చేపల పులుసు. నీకు చెప్పేసాను ఇప్పుడే, ముందు వచ్చింది నేనే చెప్పాను ఆ చేపల పులుసు అని. చెప్పకపోతే ఏంటి వదినా కాదు, నేనేం చూడండి. స్వీట్ తీసుకొస్తా లేకపోతే చేపల పులుసు తీసుకొస్తారా? అది తెలియండి. తెలీదు ఏంటి చేపల పులుసు ముందు ఎలా చెప్పేసావు? అది నా గొంతు కూడా పోయిందండి నిన్న నుంచి మాట్లాడి. లేదండి, నెల్లూరు వచ్చామంటే చేపల పులుసే ఉంటుంది మాక్సిమం, అయితే అదే ఉంటుంది. చికెన్ నీకు ఇష్టమైన చికెన్ కూడా ఉంది. చేపల పులుసు లోపల తీయలేను చూడండి, అసలు మామూలుగా లేదు. స్మెల్ అయితే ఆ బాక్స్ ఓపెన్ చేయకుండానే వచ్చేస్తుంది, అంత మంచి స్మెల్ వచ్చేస్తుంది. చికెన్ మసాలా అది కూడా బాగా పనికొస్తుంది. ఇది చాలా ఇది మంచిగా 365 days చికెన్ వండినా మా పిల్లలు అదే కావాలంటారు. చిత్తూరు से लेने के आए हो. అమ్మో చేపలు ఆకలేసేస్తుంది, ఆకలేసేస్తుంది. మామూలుగా లేదు కదా ఫిష్. మా ఆశ క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతే నా గొంతుకైతే పోయింది. మా కరీం కూడా చక్కగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. नेल्लूर में है सब मलाई खाजा मेरे पास ही है. मैं सब एक शॉप रखती थी मलाई खाजा. డిన్నర్ అయితే వచ్చేసింది. మళ్ళీ మంచిగా
ఫిష్ ఫ్రై వచ్చేసింది. చపాతీ కూడానా? ఎంత ఓపిక తీసుకొచ్చారు నా కోసం. థ్యాంక్ యూ. వేడిగా ఉండాలని హాట్ బాక్స్ పెట్టి మరి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాక్లెట్స్ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కానీ 4 అయ్యిందండి. ఇప్పటి వరకు అయితే వదిన ఏం తినలేదు. కొంచెం వీళ్ళు తీసుకొచ్చారు వేడి వేడిగా. ఉంది, చాలా వేడిగా ఉంది. అన్నమైతే చేపల పులుసు. థ్యాంక్ యూ సో మచ్. ఫిష్ ఫ్రై. ఇలా ప్రేమగా చేసి పెట్టేవాళ్ళు ఉంటే ఎంత అదృష్టమో కదా అసలు. పాప స్పూన్ తేవడం మర్చిపోయారు కాబట్టి బహుత్ పసంద్. నాకు చేపలు ఉండే చాలా అంటే చాలా ఇష్టం, అది కూడా తెలిసిపోయింది. థ్యాంక్ యూ. पूरा देखते हैं सो मैडम तुम ना వావ్ థ్యాంక్ యూ. सिरे भी है मैडम. ఎక్సలెంట్. ఇప్పుడే సక్సెస్ఫుల్ గా మా ఎగ్జిబిషన్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. నేను కిందకి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి నా గొంతు కూడా పోయింది. మా సభ చాలా హెల్ప్ చేసింది. అందరూ కూడా చాలా చాలా హెల్ప్ చేశారు. అందరు మా టీం అయితే అసలు ఆ భోజనాల టైంలో కూడా భోజనాలు చేయకుండా చాలా చాలా హెల్ప్ చేశారు. నేను కిందకి వెళ్ళి నమాజ్ చదువుకొని ఇప్పుడు తస్బీ చదువుకుంటూ పైన వీళ్ళంతా సర్దుతుంటే ఎలా జరుగుతుంది అని వచ్చానమాట. ఈరోజు బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మా చందు పాప ఆకలి మీద ఉన్నాడు, చక్కగా చేపల పులుసు వేసుకొని తింటున్నాడు. ఈరోజు సయ్యదా అని నెల్లూరులో ఉండే నా ప్రాణ స్నేహితురాలని చెప్పొచ్చు. తను చక్కగా మా కోసం చాలా ఫుడ్ని అయితే ఇప్పుడు తీసుకొచ్చింది. ఒకసారి మీకు చూపిస్తాను. నాకు ఇష్టమైన చేపలు ఫ్రై చేసింది. ఎంత క్యూట్ గా ఉందో చూసారా, అసలు ఎమ్మీ టేస్ట్ చూడండి ఎంత ఉందో కదా. చాలా పెద్ద సైజు ఫిష్ అయితే తను ఫ్రై చేసింది. ఇక్కడ చేపల నాకు తలకాయ ఇష్టం అని పాప నాకు మిస్ చేయకుండా తలకాయ తీసుకొస్తుంది. ఈ పీస్ కూడా మామిడికాయ పీస్ ఇది కూడా చాలా బాగుంటుంది. మామిడికాయ వేసి నెల్లూరు చేపల పులుసు, వేడి వేడి రసం, అన్నం. ఇదేంటమ్మా ఇది కూడా అన్నం. అబ్బా అంతా టీం అందరికి తెచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సయ్యదా, లవ్ యూ రా. అయితే అందరు కూడా అలిసిపోయి సొలసిపోయి ఉన్నారు. ఇక్కడ మా కరీం కూడా చక్కగా వర్క్ చేస్తున్నాడు. మా చిన్న తమ్ముడు కూడా వర్క్ చేస్తున్నారు. వీళ్ళే చక్కగా ప్యాకింగ్స్ అయ్యి వేరే వాళ్ళు ఎవరిని హెల్ప్ తీసుకోకుండా వీళ్ళే కష్టపడి చాలా ప్రేమతో నీట్గా మా దెబ్బలతో చేస్తాను నేను. అవును, ఇక్కడ మాకు సిద్ధు కూడా చక్కచక్క. సిద్ధు ఎలా అయింది ఎగ్జిబిషన్? బాగైంది కదా, చాలా సక్సెస్గా అయితే అయిపోయింది. అక్కడ మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. మా ఆయిష అయితే కిందకి ఇప్పుడే వెళ్ళింది నమాజ్ చదువుకోవడానికి. పాప మా ఆయిష కూడా బ్యాక్ పెయిన్ ఉన్నా సరే చాలా అంటే చాలా కోఆపరేట్ చేసి నాకు హెల్ప్ చేసిందండి. హాయ్ కలి, ఈరోజు ఎలా అయిందమ్మా ఎగ్జిబిషన్? అద్దరింది. మంచిగా జ్యువెలరీ అయితే తను ఆ సెక్షన్ తీసేసుకొని చాలా బాగా సేల్ చేసేసింది. థ్యాంక్ యూ సో మచ్. రండి భోజనం చేసేద్దాం. ఆల్రెడీ ఇక్కడ భోజనం ఎందుకంటే కొంచెం తింటాము. వెంకరెడ్డి అన్నయ్య మా వారి ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఈరోజు డిన్నర్ చెప్పారనమాట. అప్పటి వరకు కొద్దిగా అలిసిపోయి ఉన్నాం కాబట్టి కొద్దిగా ఇక్కడ తిని మళ్ళీ అక్కడ తినాలి. పచ్చి మామిడికాయ వేసి చేసిన చేపల పులుసు అదిరిపోయింది. మామిడికాయని 2 ముక్కలు చేసి వేసేసినట్టున్నారు పులుసు. ఫాతిమాకి ఎంత ఇష్టమో, తను ఉన్నట్టయితే ఎంత ఎంజాయ్ చేసేదో. ఫాతిమాని మిస్ అయ్యావరా చూస్తుంది తను. అదిరిపోయింది.
నాకు ఇష్టమైన తలకాయ అయితే సూపర్ గా ఉంది. ఎలా ఉందిరా? మీరు అందరు కూడా ఒక్కొక్క ముద్ద తినే మంచి ఆకలి మీద ఉన్నాము, ఇప్పుడు అందరు తింటాం. అందరు తింటాం. ఏంటి ఇప్పుడు చెప్పండి? పులుసు సూపర్ ఉంది, చేపల పులుసు, అది కూడా నెల్లూరు చేపల పులుసు. ఎవరు చేశారు? ఎక్సలెంట్ గా ఉంది. మేము వెంగిరెడ్డి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. యా, అయిపోయింది, మాకు సక్సెస్ఫుల్లీ గా మేము కంప్లీట్ చేసుకున్నాం ఈ రోజు. అమ్మ డిష్ తగ్గుతున్నారు, అన్నం చూపించుకోండి. అవునా? ఈ వెంకురెడ్డి వాళ్ళ అన్నయ్య వైఫ్ ఇంట్లో ఈ రోజు డిన్నర్, ఈ రోజు ఇక్కడ. యా, సో ఇక్కడ తినేసి రేపు హైదరాబాద్ జంప్. కానీ నెల్లూరుని అస్సలు మర్చిపోలేము, నెల్లూరు చేపల పులుసుని అస్సలు మర్చిపోలేము. మంచిగా మట్టి కుండలో చేసింది చేపల పులుసు, మట్టి కుండలో చేశారు, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది తలకాయలు దాంట్లో వేశారు సపరేట్ గా, ఇంత పెద్ద తలకాయలు. అది ఓన్లీ వదిన కోసం అది. అవును, మా వదినకి ఇన్ని చేపల పులుసు ఉన్నా సరే తలకాయ అంటేనే ఇష్టం. యా. ఇదేంటిది కట్టు ముయ్యాలా? బాబాయ్, దండి. ఇదేంటో చెప్పండి ఫస్ట్. దేనికి కేక్ కటింగ్ అనేది? ప్రీ బర్త్డే అండి. అది ఏప్రిల్ 2nd బర్త్డే. సో 2 days బిఫోర్ చేస్తున్నాం మేము. మేము కాదు, అన్నయ్య వాళ్ళు. రెడ్డి గారి సమక్షంలో. యా, ప్రతి అసలు మా వారి బర్త్డే ఎన్నిసార్లు చేశారు అన్న సమక్షంలో, ఎన్నిసార్లు. తొలిసారిగా ఇప్పుడు నా బర్త్డే అన్నయ్య బర్త్డే హైదరాబాద్ లో చేశారు. మీ బర్త్డే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అసలు నెల్లూరులో అడుగు పెట్టి నుంచి అన్ని శుభాలే జరిగినాయి నాకైతే. అయినా వెంకీ అన్నయ్యతో బాండింగ్ మనది చాలా ఇయర్స్ నుంచి ఉన్న బాండింగ్. ఇంకా విషయం ఇక్కడ ఏంటంటే, ప్రాణ స్నేహితుడు అంటే మా వెంకిరెడ్డి అన్నయ్యనే చెప్పుకోవాలి. అసలు వాళ్ళ ఇంటిలో ఒక రూమ్ ని మా కోసం ఇచ్చేసారు అంటే, ఫొటోస్ అన్ని పెట్టి ఎప్పుడు వచ్చినా సరే మీరు ఈ రూమ్ లోనే ఉండాలని నెల్లూరులో ఒక రూమ్ ని మా కోసం కేటాయించండి. అది మామూలు విషయం కాదు. స్నేహానికి ప్రతీక అసలు మా వెంకరెడ్డి అన్నయ్య. ఇలాంటి స్నేహితుడు ఒక ఫ్లోరే. అసలు ఆశ్చర్యపోయింది నేను, ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారు ఈ రోజుల్లో ఉంటారు అనుకున్నారు. చేశారు అన్నయ్య, ప్రూవ్ చేశారు. మా వారికి బెస్ట్ ఫ్రెండ్ మా వెంకరెడ్డి అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అలా. మాకు ఇచ్చిన రూమ్ లో కూడా ఇదే పిక్, కేక్ మీద కూడా ఇదే పిక్. మా వదినకి ఈ పిక్ అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ పిక్ ఇది. ఆ పిక్ ని బర్త్డే కేక్ మీద వేసి థ్యాంక్ యూ కొయ్యాలనిపించట్లేదు. ఆశీర్వాదం నాకు కావాలి. అరే సౌండ్ చేయగలరు, నాకు గొంతుకు పోయింది. అయితే ఎంత వాయిస్ అవుతుంది గొంతుంటే ఇంకెంత వాయిస్. ఇప్పుడు ఏంటంటే ఇది ఎన్నో బర్త్డేని అడగలేదంటే ఎవరు కూడా నన్ను అడగండి. నాకు ఇది 49th బర్త్డే. నెక్స్ట్ ఇయర్ 50th బర్త్డే చేసుకోబోతున్నా. ఏ అంగి నుంచి ఉన్నాం మనం? 50 లేదు, 25 వస్తా. చెప్పండి 25 16 అది మరి. యా, నా 49 బర్త్డేకి అందరూ క్లాస్ కొట్టండి. 49 సారి క్లాస్ కొట్టండి. ఓయ్ తప్పుగా మంచిగా. యా, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు.
అని నువ్వు నాకు చెప్పాలి. నెల్లూరు మొత్తం చేసుకుంటుంది మా వదిన బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి తినిపించాలి కదా, అందుకు ఎలా చూస్తున్నారు వాళ్ళు, ఎలా చూస్తున్నారు? తినిపించబోదు వాళ్ళే తినేసేలా ఉన్నారు. నువ్వు ఒక్కసారి కళ్ళు మూసి కనిపించినప్పుడు కేక్ ఉన్నది అక్కడ. సారీ మా భోజనం తినమంటే నోరు పెద్దగా, తర్వాత పిల్లలు కేక్ అనగానే నోరు పెద్దగా చూసుకుని అక్కో మా వదిన తినిపించొద్దు అంటుందండి. పొద్దు నుంచి స్వీట్ చాలా తిన్నాను బాబు. నేను ఇప్పుడు స్వీట్ అయిపోయింది దాని ఫేస్ అంతా. సారీ ఫేస్ కాదు. ఇంటికి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా చాలా మెమరబుల్. ఈ బర్త్డే అయితే నాకు చాలా చాలా మెమరబుల్. ఇందులో అందరూ ఉన్నారు, మా వారు మిస్ అయ్యారు. కాబట్టి ఏప్రిల్ 2 కి మా వారితో కూడా కలిసి బర్త్డే జరుపుకోబోతున్నాను అనమాట. ఇప్పుడైతే నా ఆత్మీయుల మధ్య జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్రెడిట్ అంతా మా అన్నయ్యది. అన్నయ్య, వదిన, శ్రవంతి, చింటూ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మా. ఈ డే చాలా మెమరబుల్ చేసినందుకు చాలా చాలా నేను ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రమే ఈ సెట్ చేసేది ఈ వ్యాపారం అంతా వీళ్ళే. నార్మల్ గా అసలు బర్త్డేస్ నేను చేసుకోను. ఇంట్లో ఏదైనా వండి ఎవరికైనా ఇవ్వడం, పంచిపెట్టడమే బయట వాళ్ళకి ఎప్పుడు కూడా. కానీ ఇది నాకు ఇక్కడ ఇంత మంచిగా జరగటం అసలు నేను ఇది నా తొలిసారి జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఈ రోజు నెల్లూరులో చాలా బాగా సక్సెస్ అదే అన్నా చాలా బాగా. నాకు ఇష్టమైన తలకాయ ఇక్కడ ఇంకొక తలకాయ ఉంది, కానీ ఇప్పుడు తెలియకపోతున్నాను. ఒకటే వేసుకున్నాను. మాక్సిమం తినడానికి ట్రై చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే పుల్లిగా ఉంది. అయినా సరే ప్రేమగా చేసినప్పుడు తినాల్సిందే కాబట్టి తింటున్నాను. చక్కగా మా ఇంట్లో మా రూమ్ అనమాట. ఏ శ్రవంతి మా ఇల్లే కదా ఇది. నిజమే కదా, వాడి ఇంట్లో ఉంది, మీ ఇల్లుగా మా ఇల్లే కదా అంటే ఏమంటారు? ఇక్కడ చూడు మరి మా ఇల్లు కాబట్టి అన్ని ఫొటోస్ ఉన్నాయి మరి, అంతే కదా. అక్కడ కూడా పైన ఇందులో అంతా మా మెమరీస్ అన్ని దాగున్నాయి. ఒక్కొక్క పిక్ లో ఒక్కొక్క స్టోరీ ఉంది. ఎక్కడ మా చింటూ ఎక్కడ అయితే ఒక్కొక్క దాంట్లో అన్ని అసలు ఒక్కొక్క పిక్ లో అయితే చాలా చాలా మెమరీస్ దాగున్నాయి. ఇవన్నీ ఇలా చూస్తూ కూర్చుంటే చాలా ఆశ అయితే చూస్తారా మై మర్చిపోతుంది. పాట పాడుతుంది చూస్తూ మై మరిచి. అదో చింటూ వచ్చాడు. మా వదిన గొంతు పాడుతుంది. అదో చింటూ ఆపెన్. చింటూ నా కొడుకు వచ్చేసాడు. ఈ ఇంట్లో మా కొడుకు మాట. ఏ కొడుకు? ఈ 2 days అమ్మని ఎందుకు వదిలేసావు నువ్వు చెప్పు. నువ్వు నా దగ్గర ఎందుకు ఉండలేదు? ఇక్కడ చూడండి, నేను మా వారు మా కొడుకు చింటూ మా మీటి మాట. మేము ఒక యాడ్ షూట్ చేసాము, అప్పుడుది పిక్. ఏ చింటూ అమ్మని ఎందుకు వదిలేసావు? అమ్మని వదిలేకూడదు, అంబిక అగరబత్తినే వదలకూడదు. మరి ఎందుకు వదిలి ఇంకెప్పుడు వదలకూడదు, అర్థమైందా? ఓకే, మమ్మీని ఎత్తుకో. నన్ను ఎత్తుకో, అంతేగాని మమ్మీ నన్ను ఎత్తుకొని చెప్పకే. తర్వాత ఇక్కడ కూడా పిక్స్, ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్ అన్ని. బాగున్నాను కదా నేను, చాలా బాగున్నాను కదా కరీం. ఇక్కడ ఒక విషయం చెప్పారు, నేను బాగున్నానా బావగారు బాగున్నారా? బావగారు బాగున్నారా? మూవీ బావగారు బాగున్నారు కామెంట్స్ లో చెప్తారు వీళ్ళంతా. నువ్వు చెప్పు ముందు వాళ్ళు చెప్తారు, తర్వాత నేను చెప్పు. అదే ఎలా ఉందా? కాదు, అన్నయ్య బాగున్నారు ఎందుకంటే వదినతో ఉన్నారు కాబట్టి. టెక్నికల్ గురు. ఇంకో విషయం నేను చెప్తా. బావగారు బాగున్నారు కాబట్టి
కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను. ఇది ఎలా ఉంది? ఇంకా బాగుంది. ఇంకా బాగుంది. అంటే బావగారిని ముందుగా చూసి పెళ్లి చేసుకున్నావా? అవును, లైన్ వేసి 25 సంవత్సరాలు లైన్ వేసిన తర్వాత చేసుకున్నాను మా వారిని. మా వదిలి కళ్ళు కనిపించారట. ఇక్కడ చూడండి, దేవదాసు మళ్ళీ పుట్టాడు మూవీ ఉంది. ఏంటి అప్పటి వరకు గడగడా మాట్లాడుతూ ఉంటాడా? అది ఆన్ చేయగానే కెమెరా ఆన్ చేయగానే సౌండ్ ఉండదు. మెమ్మెమ్మే బెబ్బెబ్బే. వాళ్ళ ఆవిడ తను వద్దన్నా మాట్లాడుతుంది పాపం. కానీ భర్త ఎదురుగా మూగపోయిన ఆడది. ఇప్పుడే పొలిటీషియన్ లాగా నమస్తే. మా రెండో మగది, తమ్ముడు టీచర్ ఎక్కువ మాట్లాడుతుంది. తను మాట్లాడిన దానికి డబ్బులు ఇస్తారు. ఈ రోజు ఓకే అండి, నెక్స్ట్ మనం అందరం కర్నూలులో కలుద్దాం. డేట్ వచ్చేసి April 14th and 15th. అడ్రస్ వచ్చేసి పుణ్యమి యాత్ర నివాస్ ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్, వెంకటరమణ కాలనీ, కర్నూలు. డేట్ ని సేవ్ చేసేసుకోండి, అందరం అక్కడ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.